హలో ఫ్రెండ్స్, నేను కరివేపాకు ప్యాక్ వేశానండి. ఆ ప్రీవియస్ వీడియోలో ఉంది. ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ మహిళా మిర్రర్ అని నాది ఇంకో ఛానల్ కూడా ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరివేపాకు ప్యాక్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నేను ఉంచానండి. హాఫ్ అన్ అవర్ కూడా వేశాను. కవర్ ఉంచుకోవాలి. ఎందుకు అనంటే ఖచ్చితంగా కవర్ వేయాలి. ఎందుకు అనంటే అది డ్రైగా అయిపోతుంది. అంత డ్రైగా అయిపోకూడదు. మనం అది వాష్ చేసినప్పుడు మనకి ఈ ప్యాక్‌తో పాటు మన జుట్టు కూడా ఊడొస్తా ఉంటుంది డ్రైగా ఉంటే గనక. అందుకని ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ చాలండి. తర్వాత వాష్ చేసేసుకోండి ఇలాగా. ఎప్పుడు అలా కిందకి ఇట్లా తల కిందకు వంచి వెనక నుంచి ఇట్లా వాష్ చేసుకుంటా ఉండాలండి. చాలా ఎక్కువ నీళ్లు పడతాయి. అది చూసుకోవాలండి. మీ స్కాల్పు అంతా చుండ్రు అది లేకుండా మీ స్కాల్పు, మీ హెయిర్ ఏం ప్రాబ్లమ్ లేని వాళ్ళే వేసుకోండి. నార్మల్ స్కాల్పు, నార్మల్ హెయిర్ ఉన్నవాళ్ళే. ప్రాబ్లమేటిక్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదండి. అది డాక్టర్ సలహాతో చేసుకోవాలి. ఇదేంటంటే ఇట్లా దువ్వుకోవాలండి. మనం ఎన్ని నీళ్లు పోసినా కానీ ఇది ఒక పోదనమాట. ఏ ప్యాక్ అన్నా వేసుకోండి మీరు, ఏ మాస్క్ అన్నా వేసుకోండి. మీరు ఇలా దూకోవాల్సిందే. చూడండి దూతుంటే ఎట్లాగా చిన్న చిన్న రజన్ పడతా ఉందో అట్లా ఖచ్చితంగా చాలాసేపు దూకోవాలి. మెయిన్ అండి సింక్‌లో అట్లా పడుతుంది గదా! అట్లా పడినప్పుడు కొంచెం గూడా కిందకి పోవద్దు. ఎందుకంటే సింక్స్ బ్లాక్ అయిపోతాయి. మాకు వేరే ఇంట్లో ఉన్నప్పుడు అలాగే జరిగింది. గ్లాసేసేసింది పనమ్మాయి. అది చాలా చాలా టైం పట్టింది. అది చేయించడానికి అంత పగలగొట్టి చేయించాల్సొచ్చింది. అండ్ తర్వాత ఇదైతే మాత్రం గానీ మనం షాంపూ చేసుకోవచ్చండి. షాంపూ చేసుకొని ఒక్కసారి షాంపూ చేసుకోండి. కండిషనర్ అయితే అవసరం పడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలి అని అంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ వేరే ఛానల్ కూడా ఉందండి. అది కూడా సబ్స్క్రైబ్ చేయండి.